హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి చేరుకునే క్రమంలో సైడ్ వాల్ను ఢీకొట్టింది. దీంతో రైలు పట్టాలు తప్పి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. S2, S3, S6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. किरण రైలు చెన్నై నుంచి నాంపల్లి చేరుకునే క్రమంలో ఈ ఘటన జరిగింది. లోకో పైలట్ తప్పిదమే దీనికి కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. స్టేషన్కు చేరుకునేందుకు రైలు నెమ్మదిగా కదలడంతో పెను ప్రమాదం తప్పింది. రైలు డెడ్ ఎండ్ లైన్ ప్రహారీకి తాకడంతో రైలు బోగీలు ట్రాక్ మీద నుంచి కిందకి జరిగాయి. రైలు చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపింది. అప్పటికే రైల్లోని ప్రయాణికులు అందరూ దిగిపోయారని చెప్పింది. అయితే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన ప్రమాదంపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. పెను ప్రమాదం తప్పిందని, అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన ఆదేశించారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని సూచించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే తామరం నుంచి చెన్నై తామరం నుంచి హైదరాబాద్ నాంపల్లికి చేరుకోవాల్సినటువంటి ఏదైతే ఎక్స్ప్రెస్ ఉందో ఈ ఎక్స్ప్రెస్ కి సంబంధించి ఉదయం ఏదైతే రైల్వే స్టేషన్ కు సమీపించలో ఇక్కడ మనం డిస్టెన్స్ క్లియర్ గా చూసుకోవచ్చు. స్టేషన్ కి నాంపల్లి స్టేషన్ కి సమీపించే లోపు టైటీ ట్రాక్ కి ఢీకొట్టింది. దీనిలో S3, S4, S6 ఈ 3 బోగీలు కూడా స్వల్పంగా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు మొత్తం కూడా దక్షిణ రైల్వే అధికారులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇప్పటికే MRV బృందాలు కావచ్చు, అలాగే ఎస్సీ బృందాలు మొత్తం కూడా ఇక్కడికి చేస్తున్నాయి. మొత్తం చేరుకొని మరమ్మతు పనులు అయితే ప్రారంభించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి బోగీలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నింటి కూడా ట్రాక్ నుంచి తప్పించారు. ట్రాక్ నుంచి 6 బోగీలు కూడా సపరేట్ చేసి వాటికైతే మరమ్మతులు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ దక్షిణ మధ్య రైల్వే ఇచ్చినటువంటి సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కొన్ని ప్రభాకర్ కూడా రాష్ట్ర స్పందించడం జరిగింది. రైల్వే అధికారులు ఏదైతే మొత్తం మీద రైల్వే శాఖలో తరచు ఇలాంటి ప్రమాదాలకు గల కారణాలకు సంబంధించి కూడా స్పందించడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ఈ బోగీలు ఉన్నాయో ఈ బోగీలో 6 ప్యాసింజర్లు ఈ బోగీకి సంబంధించి ట్రైన్ ప్యాసింజర్ సంబంధించిన ఈ ట్రైన్ 6 ప్యాసింజర్లకి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. మొత్తం ఏదైతే జప్తీ చేస్తున్నటువంటి ఈ ట్రైన్ ఏదైతే ఉందో ఇంకా డిజైన్ చేసే సమయంలో లోపల అలర్ట్ అయ్యి దీన్ని ఫ్లో చేయడంతోనే పెను ప్రమాదం ఇతను తగ్గిందనేది తెలుస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రమాదాలకు గల కారణాలు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి రైల్వే శాఖ సిబ్బంది ఎక్కడగా పరిశీలిస్తున్నారు. ప్రమాదాలకు గల కారణాలు ఏంటి, రైల్వే ట్రాక్ సమీపించే లోపు ట్రాక్ వ్యాపారం వల్ల ఏమైనా జరిగిందా అన్న కోణంలో అయితే అధికారులు అయితే దీన్ని ఇన్వెస్టిగేట్ అయితే పూర్తి స్థాయిలో అయితే కొనసాగిస్తున్నారు. దీనికి తోడు టీఆర్ఎస్ బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్నాయి. మన విండోస్ లో కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. మొత్తం
సమస్య జరుగుతున్నటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి కూడా ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవ్వాలి అనుకోవడంలోనే పరుగులు కోరుతున్నారు. నాపల్లి స్టేషన్ కు సంబంధించి సిపిఆర్ రామేష్ కూడా కాసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. స్పీడ్ తో ట్రైన్ వెళ్ళడము స్పీడ్ కంట్రోల్ కాకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. చెన్నై తాంబరం నుంచి ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్ వస్తుంది. ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్ లో అనేక మంది ప్రయాణికులు మనం చూస్తున్నట్లయితే సంక్రాంతి సెలవు దినాలు ప్రకటించిన నేపథ్యంలో క్రౌడ్ కూడా రైల్వే స్టేషన్ క్రౌడ్ కూడా చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది. రైల్వే ట్రాక్ ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్ నాపల్లి స్టేషన్ లో ఉన్నటువంటి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఈ రైల్వే ట్రాక్ అయితే సుమారు దాదాపు 10 రైళ్లకు పైగా కూడా ప్రయాణం చేసే రైల్వే ట్రాక్ ఇది. ఈ రైలు మాత్రమే ఇలాంటి జరిగిందన్నపోవడంతోనే మొత్తం మీద ప్యాసింజర్లు ఎక్కువ మంది సికింద్రాబాద్ కు చేరుకోవడంతోనే సికింద్రాబాద్ చెప్పారు. నాపల్లి స్టేషన్ లో కొంచెం తక్కువ మంది దింపాలనుకోవడంలోనే జరుగుతున్నారు. చూసుకున్నట్లయితే సంక్రాంతి తెలంగాణలో రైల్వే ప్రతి ఒక్క స్థితిలో కూడా స్థాయిలో రద్దులు ఎక్కడము దీనికి సంబంధించి ఏదైతే పట్టణాలు ఏదైతే సమయాన్ని చేరుకునే సమయంలోనే ఈ సంక్రాంతి వ్యాపారం వల్లే ఈ రైల్వే ట్రాక్ సంబంధించి పరిస్థితి అనుకోవడంలోనే రైల్వే సిబ్బంది కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం సిబ్బర్ కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. లోకల్ పోలీసులు నాపల్లి పోలీసులతో పాటు టీఆర్ఎస్ బలగాలు అలాగే మొత్తం అన్ని కూడా ఇక్కడికి చేరుకున్నాయి. సంబంధించినటువంటి అలాగే ఆఫీస్ కూడా సందర్శించుకుంటే మాట్లాడారు కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి సంఘటనకి సంబంధించి మొత్తం కూడా ఎలా జరిగింది అనుకోవడంలో స్పెషల్ టీమ్ ఏదైతే ఎక్స్పర్ట్ టెక్నికల్ టీమ్స్ ఏదైతే ఉన్నారో మొత్తం కూడా ఈ ప్రమాదాలు జరగాలి ఏదైతే అదే లోకో పైలట్ చాలా స్పీడ్ గా వచ్చినట్టయితే ప్రమాదం భారీ స్థాయిలో ఉండేది. లోకో పైలట్ అసమర్థంతో స్లో అవ్వడంతోనే కొలకత్తా వరకు 6 మంది దీనికి కూడా సామర్థ్యంగా ఉన్నటువంటి 4 హాస్పిటల్కి తరలిస్తామనుకోవడంలోనే మాకు ఏదైతే రాకేష్ రాకేష్ కూడా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి తీసుకోవాలి. మరి ఎవరి తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఏమైనా సమాచారం ఉందా? అలాగే ట్రైన్ లో ప్రయాణించిన వారి యొక్క పరిస్థితి ఏంటి? ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది? టెక్నికల్ టీమ్ అయితే ఇక్కడ అసలు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనుకోవడంలోనే టెక్నికల్ టీమ్ అయితే ఇప్పటికే మనం విజువల్స్ లో కూడా చూస్తాము. టెక్నికల్ టీమ్ మొత్తం స్థాయిలో అయితే దీనికి సంబంధించి ఇట్లు ఎలా కలుస్తుంది అనుకోవడంలో విజువల్స్ లో చూసుకోవచ్చు. మనము మొత్తం అన్ని ప్రభుత్వాలు కూడా చేరుకున్నాయి. మరమ్మతులకు సంబంధించి రైల్వే ట్రాక్ చేంజ్ చేయాలి కాబట్టి ఆ ట్రాసెస్ కూడా మనం చూసుకోవచ్చు. లేట్ అయినటువంటి భోగి ఏదైతే ఉందో భోగికి సంబంధించినటువంటి
ఎస్ రైట్, థ్యాంక్ యూ ఉషా. ఎస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. విశాల్. రైట్, నాంపల్లి చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలను దక్షిణ మధ్య రైల్వే సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మాధురి. ఎందుకంటే గత కొన్ని నెలల సమయం కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే పట్టాలు తప్పే ఘటనలు దేశవ్యాప్తంగా మనకి ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. సో తరచుగా రైలు పట్టాలు తప్పడంతో ఈ ఘటనను ఎప్పుడైతే అసలు ఎందుకు పట్టాలు తప్పుతున్నాయి, ఏ టెక్నికల్ గా ఏ అంశాలను టెక్నికల్ గా మనం ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత అటు రైల్వే వ్యవస్థ మీద ఉంది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైలు కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ లో పట్టాలు తప్పినప్పుడు కానీ ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం భువనగిరి దగ్గర చిన్న షార్ట్ సర్క్యూట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగిన ట్రైన్లోనే. సో ఇలాంటి ఘటనలు జరుగుతున్న సందర్భంలో పట్టాలు తప్పడానికి కానీ అదేవిధంగా ఇతర ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఒక కమిటీ వేయడము లేదా నిపుణులతోటి రైల్వే నిపుణులతో చర్చించడము, ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయడము వేసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కూడాల్సిన బాధ్యత రైల్వే వ్యవస్థ మీద ఉంటుంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదం జరిగింది కాబట్టి పెద్దగా మనకి పెద్ద స్థాయిలో నష్టం అనేది జరగలేదు, పెద్దగా గాయాలేదు. అదే ఒకవేళ అర్ధరాత్రి కనుక ఈ ప్రమాదం జరిగి ఉంటే సహాయక చర్యల్ని చేపట్టడానికి కానీ తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండేది. తెల్లవారుజామున జరగడం నుంచి పెద్దగా ప్రమాదం అనేది మనకి ఇక్కడ ఈ ప్రమాదంలో కనిపించలేదు. అయితే ప్రస్తుతం రైల్వే శాఖ ఉన్నతాధికారులు అందరూ కూడా నాంపల్లి రైల్వే స్టేషన్ లోనే ఉండి పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ ను ట్రాక్ మీద తీసుకొచ్చి దాన్ని మళ్ళీ యథావిధిగా అది మళ్ళీ సాయంత్రం ఇక్కడ నుంచి నాంపల్లి నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి చెన్నైకి వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంత త్వరగా వీలైనంత త్వరగా దాన్ని రీషెడ్యూల్ చేసే పనిలో ఉన్నారు. దాన్ని రెస్క్యూ ఆపరేషన్ కూడా చేస్తున్నారు. అదేవిధంగా దీని ఎఫెక్ట్ కారణంగా అంటే ఇది పట్టాలపై ఉండడం వల్ల ఒక ట్రాక్ మీద ఉంటుంది కాబట్టి వేరే ఏదైనా ట్రైన్లకు ఇతర సర్వీసులకు కూడా కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని ట్రైన్లు ఆలస్యంగా కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి కొంత ప్రయాణికులకు కూడా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. అయితే దక్షిణ మధ్య రైల్వే దీన్ని ఏదో ఒక చిన్న సంఘటనగా చూడకుండా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి రైల్వే రంగ నిపుణులతో చర్చించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత దక్షిణ మధ్య రైల్వే మీద ఉంది. ఎందుకంటే కొన్ని రోజుల వ్యవధిలోనే తరచు ప్రమాదాలు అనేది మన దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే 10 లక్షల మంది పైగా ప్రయాణికులు ఈ రైల్వేల ద్వారా ప్రయాణిస్తున్నారు. పేద మధ్య తరగతి ప్రజలందరూ కూడా రైళ్లనే ఎంచుకుంటారు. ఎందుకంటే ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ మంది అంటే తక్కువ రేటుకి అంటే సామాన్యుడికి అందుబాటులో ధరలోనే టికెట్ రేట్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ప్రయాణికులు పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా రైళ్లనే ఎక్కువగా ఎంచుకుంటారు. సో ఆ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల ప్రతి ఒక్కరికి కూడా భద్రతకు సంబంధించి ఒక భరోసాని ఇవ్వాల్సిన బాధ్యత రైల్వే శాఖ మీద ఉంది. అదేవిధంగా ముఖ్యంగా పట్టాలు తప్పడానికి సంబంధించి ఎన్నో అంశాలు కూడా వెళ్ళలోకి వస్తున్నాయి. LHB కోచెస్ ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాత కోచ్లు అయితే ఒకవేళ పట్టాలు తప్పినా అవి కింద పట్టాలు తప్పినా వాటికి పెద్ద ప్రమాదం ఉండదు. అవి కొంచెం జర్మన్ టెక్నాలజీ తోటి ఆ కోచ్లు ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. అదే సాధారణ కోచ్లు అయితే మాత్రం ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది. లోపల ప్రయాణికులకు కూడా గాయాలయ్యే అవకాశం ఉంటుంది. అదే LHB కోచెస్ అయితే మాత్రం ప్రయాణికులకి గాయాలు అవ్వడం ఆ స్థాయి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. దీన్ని కూడా నిపుణులు ఎన్నో రోజులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే కొన్ని రైళ్లకు సంబంధించిన దారి మళ్లింపు కానీ ఆలస్యంగా బయలుదేరే ట్రైన్ల వివరాలు కూడా మరి కాసేపట్లోనే దక్షిణ మధ్య రైల్వే వెల్లడిస్తుంది. ఇప్పటికే ఉన్నతాధికారులు అందరూ కూడా నాంపల్లి రైల్వే స్టేషన్ లోనే ఉండి ఆ ప్రమాద కారణాలను అదేవిధంగా వీలైనంత త్వరగా రెస్క్యూ సంబంధించిన అన్ని పనులను కూడా వేగంగా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో సంక్రాంతి ఉంది. ఒక వారం 10 రోజుల పాటు కూడా అన్ని రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతోటి నిండిపోతాయి. సో షార్ట్ సర్క్యూట్ సంబంధించిన కానీ లేదా ఇలాంటి పట్టాలు తప్పిన ఘటనలు కానీ రిపీట్ కాకుండా ఇప్పుడు తీసుకుంటున్న జాగ్రత్తల కంటే మరిన్ని ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఏదో ఒక ఘటన
చూసినట్లయితే ఆ ఘటనకు ఒక ప్రత్యేక కారణం ఉండొచ్చు, కానీ తరచుగా జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఒడిశాలో మనం ఒక పెద్ద ఘోర ప్రమాదం రైల్వే వ్యవస్థలోనే ఒక పెద్ద ఘోర ప్రమాదం చూసాము. ఆ ప్రమాదంలో దాదాపు 280 మంది పైగా ప్రయాణికులు ఆ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. సో ఆ తర్వాత కూడా పశ్చిమ బెంగాల్లో, బీహార్లో, ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చోట పట్టాలు తప్పే ఘటనలు తరచూ మనకి వినిపిస్తూనే ఉన్నాయి. సో ఒక ఘటన ఇలాంటి పునరావృతం కాకుండా రైల్వే వ్యవస్థ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మాధురి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ విశాల్.